హాయ్ అండి. ఈరోజు పుదీనా కారపొడి చేసే విధానం చూద్దామండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కళాయిలో 1 స్పూన్ నూనె పోసుకోవాలండి. నూనె ఎక్కువ వేసుకుంటే అది పచ్చడి అయిపోద్ది. కారపొడికి మనం 1 స్పూన్ నూనె పోసుకుంటే సరిపోద్ది. దోరగా మనం 3 స్పూన్లు ధనియాలు తీసుకొని దోరగా వేపుకోవాలండి. ఇందులోనే 10 ఎండుమిర్చి, 2 రబ్బులు కరివేపాకు, 1/2 స్పూన్ జీలకర్ర, రుచికి తగ్గ చింతపండు వేసుకొని ఇవన్నీ ఒకసారి దోరగా వేపేసుకున్నాక చల్లారినాక మనం రోట్లో వేసుకొని కారపొడి దంచుకుందామండి. అలానే 2 కట్టల పుదీనా తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక క్లాత్ మీద ఎర్రటి ఎండలో ఎండబెట్టుకుంటే 2 రోజుల్లోనే నాకు పుదీనా ఇలా ఎండిపోయిందండి. ఈ కాడలు కూడా మనం వేస్ట్ చేయం అసలు. టీలు తాగిన వారు అలానే కషాయం తాగిన వాళ్ళు వేసుకొని కాసుకొని తాగితే చాలా మంచిదండి. తగినంత సాల్టు, వెల్లుల్లి రబ్బలో ఒక 6 వేసుకొని మెత్తగా దంచుకొని ఒక గిన్నెలో తీసుకుందామండి. ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మా వీడియోలు నచ్చితే మాకు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ కూడా